హాయ్ ఫ్రెండ్స్. ఈ జియో ఫైబర్ వల్ల అయితే మనకి 3 యూజెస్ అయితే ఉన్నాయి. ఒకటేందంటే మన స్మార్ట్ టీవీ అనేది వాడుకోవచ్చు. సెకండ్‌ది మన మొబైల్స్ కూడా రీచార్జ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. థర్డ్‌ది ఏందంటే సీసీ కెమెరా లాంటి వైఫై ద్వారా కూడా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 లాభాల వల్ల అయితే మన జియో ఫైబర్‌ని అయితే వాడుకోవచ్చు. సో, మనం ముందుగా అయితే టీవీని కనెక్ట్ చేశాం కాబట్టి టీవీ ఏ రకంగా వస్తుందో చూద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ రకంగా ఉంటుంది. దీన్ని మనము ఆన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే చూసుకోవచ్చు. సో, దీనిలో అయితే యాప్స్ అన్నీ అయితే ఓపెన్ అవుతాయి. కంప్లీట్‌గా ఉన్న యాప్స్ గెట్ రెడీ ఫర్ వాచింగ్ అని చెప్పి మనకు డిస్‌ప్లే వస్తుంది. జియో ప్లస్ టీవీ వల్ల మన ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడే రన్ అవుతాయి. నెక్స్ట్ ఇది జియో సినిమా, లైవ్ టీవీ, సావన్, అదే రకంగా దానికి సంబంధించిన యాప్స్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ పేజ్‌లో పోయినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఓటీటీ యాప్స్ అన్నట్టు. ఓటీటీ యాప్స్ అయితే చూస్తున్నారు కదా, ఓటీటీ యాప్స్. ఇవన్నీ కూడా ఓటీటీ యాప్స్ మనకు దీంట్లో ఇన్బుల్ట్ అయి ఉంటాయి. సో, ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు ఇది జియో నెట్‌గా పనిచేస్తుంది. జియో సావన్ ఉంది, జియో పేజెస్ ఉంది. జియో పేజెస్ ద్వారా ఏందంటే మన యూఎస్‌బీ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనమైతే ఆ యూఎస్‌బీ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మన యూఎస్‌బీలో ఉన్న వీడియోస్, ఇమేజెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. సో, మిగతా ఓటీటీ ఛానల్స్ హాట్‌స్టార్ ఉంది, నెట్‌ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, సో యూట్యూబ్ ఉంది, జీ5 ఉంది, అదే రకంగా సోనీ లైవ్ ఉంది, నెక్స్ట్ ఛానల్ ఉంది. సో, దీని ద్వారా ఏంటంటే మన జెమినీ ఛానల్స్ అన్నీ కూడా ప్లే అవుతాయి. సో, ఇది ఈ రకంగా మనకు ఓటీటీ ఛానల్స్ అయితే ఉంది. దాని డీటెయిల్స్ ఇది. దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. సో, ఎక్కువగా ఏంటంటే మనం ఎక్కువ టీవీ చూస్తున్నప్పుడు కానీ, మొబైల్ చూస్తున్నప్పుడు కానీ నెట్ అయితే స్పీడ్ అనేది దాని కంటిన్యూగానే ఉంటుంది. అదే రకంగా స్మార్ట్ టీవీ కూడా మనకి ఏ రకంగా ప్లే అవ్వాలనేది కూడా దీంట్లో అయితే ఉంటుంది. సో, బ్యాలెన్స్గా అయితే వెళ్తూ ఉంటుంది. సో, చూస్తున్నారు కదా. సో, ముందుగా మనం ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత జియో ఫైబర్ అనేది పైన రిసీవర్ ఉంటుంది. కింద మనకు ఛానల్ కంట్రోల్ బాక్స్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనము అన్ని కూడా ఛానల్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో, దానికి ఒక స్మార్ట్ రిమోట్ ద్వారా మనం అన్నీ కూడా ఛానల్స్ ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ముందుగా ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే అన్నీ కూడా మనకు 1080 నుంచే ప్లే అవుతాయి. సో, 4K టీవీ ఉన్నట్లయితే 4K టీవీ ద్వారా కూడా మనకు అన్ని ఛానల్స్ 4K ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా మంచి క్లారిటీలో అయితే వస్తూ ఉంటాయి. హెచ్డీ టీవీ ఉన్నట్లయితే హెచ్డీ ఛానల్స్ అయితే దీంట్లో వస్తూ ఉంటాయి. సో, అదే అన్నట్టు దీని గురించి కంప్లీట్గా. సో, మిగతా డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే అన్ని ఓటీటీ ఛానల్స్లో మనకి కొన్ని మాత్రమే దీనిలో ఇన్బుల్ట్గా ఉన్నాయి. మిగతా అన్ని ఎయిర్ ఫైబర్ ద్వారా మనము చూసుకోవచ్చు. మిగతా ఛానల్స్ ఏంటంటే మనం దానికి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కానీ, లేకపోతే ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ కానీ, సో వీటికైతే మనం మెంబర్షిప్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అది ఎయిర్ ఫైబర్లో అయితే లేదు. దాన్ని సపరేట్గా అయితే మనం తీసుకోవాలి. అలా అన్నట్టు మిగతా ఉన్న ఛానల్స్ అన్నీ కూడా మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచే మనకు ప్లే అవుతాయి. సో, నెక్స్ట్ మనం ఏదైనా ఛానల్స్ అనేది ప్లే చేసుకున్నప్పుడు మంచి క్లారిటీలో అయితే మనకు ప్లే అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. సో, ఈ స్మార్ట్ టీవీ ఉంది కదా, సో స్మార్ట్ రిమోట్ ఉంది కదా, చూడండి ఒకసారి. సో, ఇది స్మార్ట్ రిమోట్ ద్వారానే మనకు అన్ని నుంచి ప్లే చేసుకోవచ్చు. వన్ టచ్ రిమోట్ అంటాం కదా. సో, మనకి ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఉంది. సో, మనకి యూట్యూబ్ ఉంది, అమెజాన్ ఉంది, హాట్‌స్టార్ సిడ్నీ ఉంది. సో, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచే ప్లే చేసుకోవచ్చు. వన్ బటన్ నొక్కి మనకు కావాల్సిన ఛానల్స్ అన్నీ కూడా ఎయిర్ ఫైబర్ నుంచి మనము ప్లే చేసుకోవచ్చు. సో, ఈ ఛానల్స్ అన్నీ కూడా మనము ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. అదే రకంగా స్మార్ట్ రిమోట్ ద్వారా కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ రిమోట్ కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, నా ఛానల్స్ అయితే కంటిన్యూ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.